అందరికీ శుభోదయం. దుర్గా నవరాత్రుల్లో భాగంగా డే 4 శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని పూజించుకుంటాం. మరి ఆ అమ్మవారి గురించి కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అష్ట ఐశ్వర్యాలను సిద్ధించే లలిత త్రిపుర సుందరి. త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి షోడశి, లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో ఒక మహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్ ఆది పరాశక్తి, ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయస్సు గల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది కావున సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఈ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత 3 రూపాలలో ఉంటుంది. స్థూల భౌతికం ధ్యాన శ్లోకాలలో వివరించబడినది బహిర్యాగంతో పూజింపబడుతుంది. సూక్ష్మ సున్నితం మూల మంత్రాలలో వివరించబడినది జపంతో పూజింపబడుతుంది. పర మహోన్నతం అంతర్యాంగ యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజింపబడుతుంది. కదంబ వృక్షములు కామిడి చెట్లు వనమందు నివసించునది ముని సముదాయమను కదంబ వృక్షములను వికసింపచేయు అంటే ఆనందింపచేయు మేఘమాలమైనది. పర్వతముల కంటే ఎత్తైన నితంబుగలది. దేవతా స్త్రీలచే సేవింపబడునది. తామరల వంటి కన్నులు కలది. తొలకరి మబ్బు వలె నల్లనైనది. 3 కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే మరి ఈ కింద ఇచ్చిన వాక్యములను చదవవలసిందే లేదా వినవలసిందే. సకల ఐశ్వర్య ప్రదాయిని లలిత త్రిపుర సుందరి. పురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఆమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన స్వరూపము అమ్మ. పంచదశాక్షరి మహామంత్రాన్ని అధిష్టాన దేవతగా పూజిస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు. లలిత మహా త్రిపుర సుందరీ దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి
భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింపచేస్తుంది. ఈమె శ్రీ విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సమవార స్వరూపిణి. కుంకుమతో నిత్య పూజ చేసే సువాసినీలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన, లలిత అష్టోత్తరముతో అమ్మని పూజించటము ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసినీలకి పూజ చెయ్యాలి. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారం. ఇచ్ఛాశక్తి, వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి, జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి, క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థం. సృష్టి స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. మోక్షదాయకులైన 7 క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదాంగ పారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షీదేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడుగగా మహర్షి ఆమెకు నమస్కరించి, పామరులైన ఈ మానవులు అందరికీ మోక్షాన్ని పొందటానికి సులభమైన మార్గము ఏదైనా ఉంటే దానిని తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. దానికి హయగ్రీవుడు మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలిత పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగా తెలియచేశాడు. అమ్మవారు భాండాసురుడు అనే లోక పీడికుడను పరమ కిరాతకుడను వధించే ఘట్టంలో దేవతలు అందరూ అమ్మని ప్రార్థన చెయ్యగా వారు చేసిన యాగం నుండి చిదాగ్ని సంభూతిగా అమ్మ ఆవిర్భవించింది. భండాసురుడిని వధించటం కోసమే సమస్త లోకాలను, దేవజాతులను, ప్రకృతిని, ప్రాణకోటిని, వస్తుజాలాన్ని మరల సృష్టించటం, సంరక్షించుకోవటం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఈ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశించింది. అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి. అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుడిని వధించే కార్యములో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కారాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామము ఏర్పడినది. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. శ్రీమాత్రే నమః.